హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం BS6 అప్రిలా స్ట్రామ్ 125cc యొక్క ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్రిలా స్ట్రామ్ 125cc BS6లో ఇంజిన్ గురించి చూసుకున్నట్లయితే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ ఎయిర్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ 124.45cc BS6 ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేటప్పటికి 9.92 PS at 7700 RPM లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 9.7 Nm at 6000 RPM లో ఉంది. ఈ స్కూటర్ లో బెల్ట్ డ్రైవ్ అనేది ఉంటుంది. మనకి చైన్ అయితే ఉండిద్ది కదా నార్మల్ గా వెహికల్స్ లో, సో అలా చైన్ అయితే ఏమీ ఉండదు. బెల్ట్ డ్రైవ్ తో ఈ వెహికల్ అనేది రన్ అవుతుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తోనే ఈ వెహికల్ రన్ అవుతుంది, అంటే గేర్లు ఏమీ ఉండవు. బ్రేక్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ అనేది 2 వేరియంట్స్ లో లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి డ్రమ్, సెకండ్ వేరియంట్ వచ్చేటప్పటికి డిస్క్. డ్రమ్ వేరియంట్ విషయానికి వస్తే ఫ్రంట్ 150 mm డ్రమ్ బ్రేక్స్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 140 mm డ్రమ్ బ్రేక్స్ తో లభిస్తుంది. ఇంకా డిస్క్ వేరియంట్ విషయానికి వస్తే ఫ్రంట్ 200 mm డిస్క్ బ్రేక్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 140 mm డ్రమ్ బ్రేక్స్ తోనే లభిస్తుంది. ఈ బ్రేక్స్ అనేది CBS తో రన్ అవుతాయి, కాంబీ బ్రేక్ సిస్టమ్. అంటే మనం ఫ్రంట్ బ్రేక్ వేస్తే ఆటోమేటిక్ గా బ్యాక్ సైడ్ కూడా బ్రేక్ అనేది పడుతుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ అండ్ ఫ్యూయల్ ఎకానమీ గురించి మాట్లాడుకున్నట్లయితే టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 115 km ప్లస్ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 30 km దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ రోడ్ ఫ్యాటీ టైర్స్ వల్ల మనకి మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది. చాలా లావ్ అయితే ఉంటాయి కాబట్టి టైర్స్ అనేది మైలేజ్ అయితే మనకి 30 km దాకా అయితే ఇవ్వగలదు. చాసిస్ విషయానికి వస్తే ట్యూబ్లర్ చాసిస్ లభిస్తుంది ఓపెన్ కార్డిల్ ఫ్రేమ్ తో. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది యూజ్ చేశారు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా అయితే ఉండిద్ది పెర్ఫార్మెన్స్ అనేది. రేర్ విషయానికి వస్తే మోనోషాక్ అనేది యూజ్ చేశారు. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఉండిద్ది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ అండ్ రేర్ 12 inch LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తుంది. ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే 120/80 12 inch ఆన్ అండ్ ఆఫ్ రోడ్ టైర్స్ తో లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 130/80 12 inch ఆన్ అండ్ ఆఫ్ రోడ్ ఫ్యాటీ టైర్స్ తో లభిస్తుంది. టైర్స్ విషయానికి వస్తే చాలా లావ్ అయితే ఉంటాయి, ఆఫ్ రోడింగ్ కి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లెంత్ వచ్చేటప్పటికి 1970 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 755 mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 130 mm తో లభిస్తుంది. వెస్పాలో 155 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ ఉండిద్ది. ఇందులో మనకి 130 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 6 liters అనేది ఇందులో పట్టింది. ఈ స్కూటర్ టోటల్ వెయిట్ వచ్చేటప్పటికి 118 kgs తో లభిస్తుంది. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ అనేది హాలోజన్ హెడ్ లైట్ యూజ్ చేశారు. DRLs కూడా బల్బ్ తోనే లభిస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. టెయిల్ లైట్ విషయానికి వస్తే టెయిల్ లైట్ కూడా బల్బే యూజ్ చేశారు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బ్ తోనే లభిస్తున్నాయి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ఫీచర్స్ అయితే ఏమీ లేవు, చాలా బేసిక్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. కన్సోల్ వచ్చేటప్పటికి పూర్తిగా ఎనలాగ్ తోనే లభిస్తుంది. స్పీడోమీటర్ ఓడోమీటర్ ఎనలాగ్ తోనే లభిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఫ్యూయల్ గేజ్ కూడా ఎనలాగ్ తోనే ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంకా ఈ కన్సోల్ లోనే మీరు ఇక్కడ చూసినట్లయితే 3 ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంది, టర్న్ సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది, తర్వాత ఇంజిన్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. సో ఇవి మాత్రమే మనకి కన్సోల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్ లో కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తున్నారు. అలా చూసుకున్నట్లయితే ఈ స్ట్రామ్ లో మనకి కిక్ రాడ్ అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా ఉంది, సో ఇది మనం అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. సీట్ అయితే సింగిల్ సీటే లభిస్తుంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్ లో ఈ వెహికల్ అనేది లభిస్తుంది. రెడ్, వైట్, ఎల్లో ఈ 3 కలర్స్ లో లభిస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే నేను మంగళగిరి వెళ్ళి సీతారామ వెస్పా షోరూమ్ లో రికార్డ్ అయితే చేశాను ఈ వీడియో అనేది. సో వాళ్ళు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే నాకు చెప్పారు. సో నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే డ్రమ్ వేరియంట్ కి 1,13,000 రూపీస్ అయితే ఉంది. డిస్క్ వేరియంట్ కి అయితే 1,17,900 రూపీస్ అయితే ఉంది. ఈ ప్రైస్ అనేది డే బై డే మారుతా ఉండిద్ది, సో ఇది మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అనుకోవద్దు. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్ ప్రైస్ మీరు తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ అయితే పెడతాను, సో వాళ్ళకి మీరు కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే తెలుసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇది అప్రిలా స్ట్రామ్ BS6 వేరియంట్. సో మీకు ఇన్స్టెంట్ పికప్ అయితే వెస్పా మీద ఇది కొద్దిగా పికప్ ఎక్కువ అయితే ఉంది, కొంచెం బండ టైర్లతో లభిస్తుంది. ఫ్రంట్ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉండిద్ది. ఇన్స్టెంట్ పికప్ అయితే ఎక్కువ ఉందనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. ఇన్నిట్లోనే మనకి పాస్ స్విచ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీని ఇట్లా కింద కంటే మనకి పాస్ లైట్స్ అయితే వెలుగుతాయి. సో మనకి ఇక్కడ సిగ్నల్ లైట్స్ స్విచ్ అయితే ఉంది, కింద హార్న్ అయితే ఉంది. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. సో అంతే, ఇంకా మనకి హ్యాండిల్ అయితే ఏ స్విచెస్ అయితే లేవు. ఇక్కడ మీరు కన్సోల్లో చూసుకున్నట్లయితే మనకి టాప్ స్పీడ్ 120 అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది ఖచ్చితంగా 120 అయితే వెళ్ళిద్ది. సో ఏదైతే ఈ యారో ఉంది కదా, ఇది మొత్తం మనకి పూర్తిగా అయితే తిరిగిద్ది. సో అంతే, మనకి ఎక్కువ స్పెసిఫికేషన్స్తో ఈ వెహికల్ అయితే ఏమీ లేదు. కన్సోల్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సిగ్నల్ ఇండికేటర్స్ లైట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మాల్ ఫంక్షన్ ఇండికేటర్ లైట్ అయితే ఇక్కడ ఉంది. తర్వాత మనకి హై బీమ్ లో బీమ్ సంబంధించిన లైట్ అయితే ఇక్కడ మీరు వచ్చి మనం ఇంజిన్ స్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఈ లైట్ అయితే వెలిగిద్ది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇది కింద మీరు చూసుకున్నట్లయితే మనకి క్యారీ హుక్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే లగేజ్ ఉండేదో అది ఇక్కడైతే మనం తగ్గించుకోవచ్చు. సో నేనైతే ఇది డ్రైవ్ చేసి చూస్తాను, ఒకసారి ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ మనం కొంచెం ఇట్లా తిప్పంగానే స్టార్ట్ అయితే అవుతుంది. సో వెస్పాకి ఏంటంటే మనం కొంచెం ఇట్లా థ్రాటిల్ అయితే చేయాలి. సో దీనికైతే అలా ఏం చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంది. ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది, అలాగే చంకీ టైర్స్తో లభిస్తుంది. కాబట్టి ఆఫ్ రోడింగ్ చేయాలనుకునే వాళ్ళకైతే మాత్రం ఇది బెస్ట్ వెహికల్. సో మీరు గుంతల్లో వెళ్ళాలన్నా కానీ, లేదంటే ఏదైనా మట్టి రోడ్లో వెళ్ళాలనుకుంటే మాత్రం సో దీన్ని అయితే మీరు అసలు కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో ఎలాంటి చోటకైనా సరే ఈ వెహికల్ అయితే మీరు వేసుకొని వెళ్ళిపోవచ్చు. బ్రేక్స్ అయితే ఇన్స్టెంట్గా అయితే ఏం పడతలేదు, కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మనం బ్రేక్ వేసిన కొంచెం డిస్టెన్స్ తర్వాత అయితే మనకి ఆగుతుంది బండి అయితే. సో నేను ఇంకొకసారి ట్రై చేస్తాను. 60 కిలోమీటర్స్ దూరం వెళ్ళిన తర్వాత మనం బ్రేక్ అయితే వేద్దాము. సో మీరు చూడొచ్చు, బ్రేక్స్ అయితే కొంచెం బాగాలేదనే చెప్పాలి. సో ఇందులో మనకి డిస్క్ వేరియంట్ అయితే లభిస్తుంది, ఆప్షనల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే డిస్క్ వేరియంట్ తీసుకుంటారో వాళ్ళకైతే కొంచెం బ్రేకింగ్ అనేది బాగుండిద్ది. సో డ్రమ్ బ్రేక్స్తో లభిస్తుంది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ సైడ్న అంత బ్రేకింగ్ అయితే అంత బాగాలేదు. సో ఇక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్ చూశారు కదా అప్రిలా స్ట్రామ్ 125cc యొక్క ప్రెజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి. సో ఇది నేను మంగళగిరి షోరూంలో రికార్డ్ చేశాను. సో వీడియో అంతా మంగళగిరిలోనే నేను రికార్డ్ చేసి అయితే అప్లోడ్ చేసింది. సో మీలో ఎవరైనా మంగళగిరి నుంచి ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.